నేను ఈరోజు సత్యసాయి జిల్లాలో మూడో కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే చీఫ్ సెక్రటరీ సార్కి ఇద్దరికి ధన్యవాదాలు చెప్తాను. అలాగే అండి జిల్లాలో మనకి ఇప్పుడు ఇద్దరు మంత్రులు ఉన్నారు. అలాగే శాసనసభలో 6 కాన్స్టిట్యున్సీస్ వస్తాయి. దాంతోపాటు రాప్తాడు మండలి నుంచి రాప్తాడు కాన్స్టిట్యున్సీ నుంచి 2 మండలాలు రామగిరి అండ్ కన్యాకుమారి మనకి జిల్లాలో ఉంటుంది. సో అందరూ శాసనసభ్యులు అందరితో కలిపి మన జిల్లాని పురోగతి ముందు ఎలా తీసుకెళ్తాం కోఆర్డినేషన్ చేస్తూ తీసుకెళ్తామని ఐ విల్ బి ఏ ఫెసిలిటేటర్ ఇక్కడ. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు ఇది సత్యసాయి జిల్లా మనకి అనంతపురం జిల్లా నుంచి 2022లో మనకి ఏప్రిల్లో రీఆర్గనైజేషన్ వల్ల కొత్త జిల్లాగా ఏర్పడింది. చాలా వరకు కలెక్టరేట్లో కూడా మనకి చాలా వరకు ముందుకు వచ్చినాయి. అంటే మనకి ఈవెన్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా చాలా వరకు పనిచేశారు. ఇంతకుముందు నాకన్నా ముందు పనిచేసిన బసంత్ సార్ కూడా అలాగే అరుణ్ బాబు గారు కూడా చాలా వరకు కోఆర్డినేషన్ చేస్తూ జిల్లాని ప్రోగ్రెసివ్గా తీసుకురావడానికి ప్రయత్నించారు. అదే ప్రతిఫలంగా నేను కూడా జిల్లాని స్టేట్ లెవెల్లో అన్ని పారామీటర్స్లో కూడా ముందంజలో ఉండాలని నా వంతు నేను ప్రయత్నిస్తున్నాను. ఇందులో మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అందరికీ కోఆర్డినేషన్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ మంచి టీం ఉంది. జాయింట్ కలెక్టర్ గారు అభిషేక్ ఉన్నారు. అలాగే సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ గారు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ అండ్ ఆల్సో ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ డెవలప్మెంటల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరితో కూడా కోఆర్డినేట్ చేస్తాం. అండ్ మీరు కూడా మీ పార్టిసిపేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. బికాస్ మీ ఫీడ్బ్యాక్ కూడా మనకి చాలా వస్తుంటుంది. కాబట్టి జిల్లాని ఎలాగ ముందుకు తీసుకెళ్తాం అనేది మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ. అంతేకాకుండా ఇప్పుడు మనకి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మనకి కొన్ని ఆల్రెడీ డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చి